రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొండకల్ తండా. ఈ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఒకటి ఉంది. దేవాలయం అటు సైడ్ ఒక తండా ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అక్కడ చెట్ల మధ్యలో పెద్దగా జిందాతిలి స్మార్ట్ చెట్లు అయితే ఉన్నాయో అక్కడ ఒక తండా ఉండేది. ఆ తండా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ తండాకు షిఫ్ట్ చేసి ఈ భూమి ఏదైతే ఉందో అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసినటువంటి ఈ కట్టడాలన్నీ కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసినవి. అదంతా కూడా బిలా దాఖల భూమి. అంటే ఎట్లాంటి రికార్డులు లేకుండా రైతులు ఆ భూమి మీద ఉండి చేసుకున్నటువంటిది. అది రైతులకు దక్కాలి లేదా ప్రభుత్వానికి దక్కాలి. ఇట్లాంటి భూమిని అంతా కూడా అపర్ణ కన్స్ట్రక్షన్కి ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి అప్పచెప్పాడు. ఒక బిలాదాకల భూమి అనే కాదు, ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపు 217 ఎకరాల ప్రభుత్వ భూమిని అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ తమ పేరుకి చేసుకుంది. ఇదేదైతే దేవాలయం ఉంది, ఇక్కడ వల్లభస్వామి దేవాలయం, ఇది వల్లభస్వామి కుంట. ఇక్కడ ఈ చెరువు అట్లాగే దీనికి ఆనుకున్నటువంటి వల్లభస్వామి దేవాలయం పేరుతో ఉన్నటువంటి 40 ఎకరాల భూమి, అట్లాగే గిరిజనుల గతంలో అమ్మినటువంటి భూమి, ఆ భూమిని కూడా దాన్ని కూడా విక్రమ్ రెడ్డి ఇక్కడ వాళ్ళను గిరిజనుల మీద ఇబ్బంది పెట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని మొత్తం ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి కొండకల్ ప్రజలను దాదాపుగా ఈ తండా చుట్టూ గోడలు నిర్మించేసి ఒక జైల్లాగా చేసి వాళ్ళ యొక్క జీవించేటువంటి హక్కును హరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు కొండకల్ గ్రామ గిరిజనులు నేషనల్ ఎస్టీ కమిషన్కి వాళ్ళకు అర్జీ పెట్టుకుంటే ఈరోజు వస్తామని చెప్పారు. ఈరోజు కూడా వాళ్ళు రాలేదు. మొత్తంగా అపర్ణ కంపెనీ, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి జీవీకే కంపెనీ, కొండకల్ గ్రామంలో 550 సర్వేలో ఉన్నటువంటి 50 ఎకరాల బిలాదాకల భూమి, ఇట్లా ప్రభుత్వ భూములు, బిలాదాకల భూములు, పేదలకు చెందాల్సినటువంటి భూములన్నిటిని కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈరోజు అక్రమాలు చేస్తూ ఎవరైతే గిరిజనులు మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఇప్పటికీ దాదాపుగా 35 కేసుల దాకా అక్రమ కేసులు పెట్టించి పోలీసులను ఉసిగొలిపి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తుంది. ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగం దీని మీద స్పందించాలి. ఇక్కడ స్పష్టంగా మొత్తం కొండకల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటినీ సమగ్రమైనటువంటి సర్వే చేయించి ప్రభుత్వ భూములను తేల్చాలి, బిలాదాకల భూములు తేల్చాలి. అసలు ప్రభుత్వ భూములు ఏ రకంగా ట్రాన్స్ఫర్కు నొచ్చుకుంటాయి? పెద్ద పెద్ద కంపెనీలందరూ కూడా అసైన్మెంట్ చట్టాన్ని తుంగలో దొక్కి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళకి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ గారు సమగ్రమైనటువంటి సర్వేం చేయాలి. ఈ కొండకల్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ట్రాన్సాక్షన్ జరగకుండా వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.